హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఈ టాయిలెట్స్ దగ్గర ఉన్నాం. ఈ టాయిలెట్స్ అంటే చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు అవి ఉపయోగంలో లేవు. అంటే దగ్గరగా 2016, 17, 18 ఈ సంవత్సరాల్లో కూడా హైదరాబాద్ లో పలు చోట్ల ఏంటంటే ఈ టాయిలెట్స్ అని చెప్పి కూడా కొన్ని పెట్టారు. అండ్ ఇప్పటికీ అవి ఈ టాయిలెట్స్ అనేది మనకు రోడ్ల పైన కనిపిస్తూ ఉంటాయి, బట్ అవి యూసేజ్ లో లేవు, ఉపయోగంలో లేవు అవి. సో దీనికి దాదాపుగా ఒక్కొక్క టాయిలెట్ కి అయ్యే ఖర్చు 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు మనకు మహిళలకి పురుషులకి సపరేట్ గా వీళ్ళు టాయిలెట్స్ అనేది పెట్టారు. ఒక మహిళల టాయిలెట్ కి అయితే 7 లక్షల నుండి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాగే పురుషుల వాటికి అయితే 1 లక్ష తగ్గించి 6 లక్షల నుంచి 7 లక్షలు అవుతుంది అంటున్నారు. మళ్ళీ వీటికి నెల ఖర్చులు అట్లా చూసుకుంటే ఒక టాయిలెట్ కి దగ్గరగా 10 లక్షలు ఖర్చు అవుతుంది అనమాట. కానీ ఇంత ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మరి వాటిని పట్టించుకోకుండా అట్లాగే వదిలేసింది. ఈ టాయిలెట్స్ అంటే దాని గురించి ఏంటంటే ఎలక్ట్రిక్ టాయిలెట్స్ అనమాట. మనం యూరినేట్ కి వెళ్ళినప్పుడు అవి ఏంటంటే ఆటోమేటిక్ గా ఫ్లష్ చేయడం కావచ్చు, ఆటోమేటిక్ గా ఫ్లోర్ క్లీన్ చేయడం కావచ్చు. సో ఇదంతా ఆటోమేటిక్ గా చేస్తుంది అనమాట. సో జనరల్ గా మనం బయట సులభ్ కాంప్లెక్స్ కానీ లేదంటే వేరే ఏ ఇతర ప్రైవేట్ వాష్రూమ్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అక్కడ మనుషులు ఉండి వాళ్ళే క్లీన్ చేస్తారు కదా. ఇదంతా ఏం లేకుండా ఇది మిషనరీ అనమాట. టోటల్ గా కూడా ఎలక్ట్రానిక్ అవి ఉంటాయి అనమాట. లోపల మిషనరీ పద్ధతిలో ఉంటుంది అనమాట. మనం యూరినేట్ చేసిన వెంటనే అదే సెన్సార్ త్రూ ఏంటంటే మనం అక్కడ నుండి వెళ్ళిపోగానే ఫ్లష్ చేస్తుంది. అలాగే ఫ్లోర్ అవ్వచ్చు, లేదంటే ఆ టోటల్ గా కూడా క్లీన్ చేస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే ఇప్పుడు ఇది అనేది జనాలకి చాలా అవసరం. అయితే ఒకప్పుడు ఏంటంటే ఇవి సిటీలో కూడా దాదాపుగా చాలా 1000 నుండి 4000, 5000 వరకు ఈ మధ్యలో పెట్టాలని చెప్పి అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో దాదాపుగా 10,000 మందికి ఒక్క ఈ టాయిలెట్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇది కూడా ఇప్పుడు ఉపయోగంలో లేదు. సో ఉపయోగం లేకపోయేది ఏంటంటే జనాలందరూ కూడా ఈ మెట్రోలో ఉన్నటువంటి టాయిలెట్స్ అలాగే బయట ఉన్నటువంటి సులభ టాయిలెట్స్ వెళ్తున్నారు. మరి ఇక్కడే జిహెచ్ఎంసీ పెట్టిన వాళ్ళు ఇది అయితే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉచితం ఇది. కానీ ఒక్కసారి మీరు ఇక్కడ దీని చుట్టుపక్కల పరిసరాలు మీరు చూసుకున్నట్టయితే దీని మొత్తం కూడా వాడకంలో లేదు. అండ్ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రజలు బయటకు వస్తున్నారో వాళ్ళు బయటనే మల విసర్జన, మూత్ర విసర్జన చేసి వీళ్ళు ఇక్కడనే చేస్తున్నారు. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఎంత గలీజ్ గా ఉంది, ఎట్లా మారింది అనేది ఇది ఒకసారి చూడండి. బయటనే వచ్చి జనాలు అందరూ కూడా ఇక్కడ యూరినేట్ చేసి వెళ్తున్నారు. అట్లాగే తాగుబోతులకి, మందు బాబులకి మందుగా మారింది, అక్కడ మందు అడ్డగా మారింది మందు బాబులకి. ఒకసారి మీరు అక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో. మొత్తంగా కూడా ఇది యూసేజ్ లో లేదు అసలు. ఇది ఒకసారి బాటిల్స్ చూడండి, ఆ బాటిల్స్ మందు తాగేసి అక్కడ పడేశారు. అండ్ ఇదంతా కూడా ఇక్కడే మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తున్నారు. సో మరి ఇట్లాంటి అన్ని కూడా జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు. ఒకసారి మరి ఇది ఇప్పటికైనా కూడా ప్రజలకి ఇవి అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనాలకు ఈ టాయిలెట్స్ అనేది చాలా అవసరం.